అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం మోడల్ బైండింగ్ ఇన్ ASP.NET కోర్ ఎంఎస్‌సి విత్ కాంప్లెక్స్ టైప్. సో, కాంప్లెక్స్ టైప్స్ ఉన్నప్పుడు మనం మోడల్ బైండింగ్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. మోడల్ బైండింగ్ ఇన్ ASP.NET కోర్ ఆటోమేటికల్లీ మ్యాప్స్ డేటా ఫ్రమ్ హెచ్‌టిపి రిక్వెస్ట్ టు యాక్షన్ మెథడ్ పారామీటర్స్. సో, మోడల్ బైండింగ్ అనేది నార్మల్‌గా ASP.NET కోర్‌లో లైక్ ఎంఎస్‌సిలో కూడా అలానే జరుగుతుంది. బట్ లైక్ ఆటోమేటికల్‌గా లైక్ హెచ్‌టిపి రిక్వెస్ట్ నుంచి డేటాని తీసుకొని మనకి కంట్రోలర్‌లో ఉన్న యాక్షన్ మెథడ్‌లో మనం పాస్ చేసే పారామీటర్స్‌కి డైరెక్ట్‌గా అది ఆటోమేటిక్‌గా మ్యాప్ అనేది చేస్తుంది. ఓకే. సో, ది డేటా సోర్సెస్ కెన్ ఇంక్లూడ్ రౌట్ డేటా, ఆర్ క్వెరీ స్ట్రింగ్ పారామీటర్స్, ఆర్ హెచ్‌టిపి హెడర్స్, ఆర్ బాడీ కంటెంట్ అండ్ ఫార్మ్ వాల్యూస్. లైక్ ఈ డేటా సోర్స్ అనేది లైక్ మనకి రౌట్ డేటాని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే క్వెరీ స్ట్రింగ్ పారామీటర్స్, లేదంటే హెచ్‌టిపి హెడర్స్, లేదంటే బాడీ కంటెంట్స్ అలాగే ఫార్మ్ వాల్యూస్. సో, లైక్ ఈ డేటా అనేది మనం ఎక్కడి నుంచైనా గాని తీసుకోవచ్చు వీటిలో. రైట్. ఆల్రెడీ చూసాం మనం మోడల్ విత్ ఫ్రమ్ బాడీ, ఫార్మ్ డేటా అని. సో, ఇలా చూస్తున్నాం కదా! ఫ్రమ్ బాడీ, ఫ్రమ్ హెడర్ ఇలా చూసాం కదా! స్ట్రింగ్ క్వెరీ స్ట్రింగ్ ఇలా చూస్తున్నాం. రైట్. సో, ది మోడల్ బైండింగ్ ఇన్ ASP.NET Core MX application works with complex types like customer, student, order, and product etc. కాంప్లెక్స్ టైప్స్ తో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ టైప్స్ విచ్ టిపికల్లీ ఆర్ క్లాసెస్ విత్ మల్టిపుల్ ప్రాపర్టీస్. కాంప్లెక్స్ టైప్స్ మీన్స్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీస్. ఇట్స్ ఏ క్లాసెస్. లైక్ ఇక్కడ మనకి కాంప్లెక్స్ టైప్స్ అంటే నథింగ్ బట్ ఏ క్లాసెస్ విత్ మల్టిపుల్ ప్రాపర్టీస్. దట్ మీన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ది మోడల్ బైండర్ యూజెస్ ది నేమ్ ఆఫ్ ది ఫార్మ్ ఫీల్డ్స్. సో ఎప్పుడైతే బైండ్ చేయాలనుకుంటుందో మన ఫామ్ లో మనం ఏదైతే ఫీల్డ్స్ నేమ్స్ ఇస్తామో సేమ్ ఫీల్డ్ నేమ్స్ తీసుకుంటుంది. అలానే JSON ప్రాపర్టీస్ ఆర్ అదర్ డేటా సోర్సెస్ టు మ్యాచ్ అప్ టు ది ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఆబ్జెక్ట్. లైక్ JSON ప్రాపర్టీస్ ఫీల్డ్స్ మన ఫామ్ లో ఏదైతే ఫీల్డ్స్ ఇస్తామో అవి తీసుకుంటుంది. అలాగే JSON ఫార్మేట్ లో ఉన్న సమ్ అదర్ మ్యాచింగ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటే అవి తీసుకుంటాం. ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. సి ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. సో మోడల్ లో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ స్టూడెంట్ క్లాస్ అని తీసుకున్నాం. సో దీనిలో నేను ఏం చేస్తానంటే ఎన్యుమరేషన్ తీసుకుంటున్నా. జెండర్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఇన్ ద సేమ్ వే బ్రాండ్. సో ఈ టైప్స్ ని మళ్ళీ స్టూడెంట్స్ లో మనం కాల్ చేయాలి. అండ్ CSE, ట్రిపుల్ ఈ, ECE, మెకానికల్, సివిల్. రైట్. సో డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. అండ్ నా ఇప్పుడు స్టూడెంట్ క్లాస్ లో నేను ఏం చేస్తాను అంటే ప్రాపర్టీస్ విజువలైజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ID, right? And in the same way, student name. Right. And student సంబంధించి email address, date of birth, email, address, date of birth. So date of birth is a date type. Right. And అలానే gender. Gender enumeration ఏదైతే తీసుకున్నానో దాని నుంచి తీసుకుంటున్నా. నేను ఎక్కడైతే మెన్షన్ చేశానో ఎన్యూమరేషన్. రైట్. సో దాని నుంచి జెండర్ అలాగే బ్రాంచ్ అనేది తీసుకుంటాం. రైట్. సో ఈ కాంప్లెక్స్ టైప్. సో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇక్కడ ఎన్యూమరేషన్ డిఫైన్ చేశాను అండ్ వాటిని కూడా ఇక్కడ తీసుకున్నాను. సో ఎన్యూమరేషన్ డెఫినేషన్ వెళ్తే లైక్ ఇక్కడ మనకి లైక్ ఇవి సీల్డ్ టైప్ ఉంటుంది. సో చూద్దాం నెక్స్ట్ చూద్దాం. ప్రెసెంట్ అయితే ఓకే ఇది అయితే మనం క్రియేట్ చేసాం. రైట్. అండ్ నా
కంట్రోలర్కి వెళ్దాం. స్టూడెంట్ కంట్రోలర్ ఒకటి యాడ్ చేద్దాం. స్టూడెంట్ కంట్రోలర్ యాడ్ చేసాం. ఓకే. అండ్ స్టూడెంట్ కంట్రోలర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ మెథడ్ యూస్ చేద్దాం. పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ క్రియేట్. సో ఫస్ట్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ మెథడ్. అండ్ ఓకే. సో క్రియేట్ మెథడ్ లో లైక్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా బైండ్ అవుతాయి. ఓకే, నార్మల్ గా చూస్తే మనం చెప్పుకున్న దాని ప్రకారం ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి ఫామ్ నుంచి ఆటోమేటిక్ గా బైండ్ అవుతాయి. కానీ ఇక్కడ జెండర్ అని తీసుకున్నాం, అలాగే బ్రాంచ్ అని తీసుకున్నాం, అండ్ ఇంకొకటి తీసుకున్నాం దీనిలో పబ్లిక్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ హాబీస్ అని తీసుకున్నాం. ఓకే, హాబీస్ యూనిట్ ఆఫ్. సో ఈ లిస్ట్ ఆఫ్ హాబీస్ అనేవి కూడా, సో వీటిని ఎలా అసైన్ చేయాలి? ఎందుకంటే మనకి ఇక్కడ వ్యూ జనరేట్ అయినప్పుడు మనకి లైక్ ఇక్కడ వ్యూలో మనకి ఇవి డిస్ప్లే అవ్వాలి కదా. సో గెట్ మెథడ్ అయినా కానీ మనకి ఫస్ట్ ఇనిషియల్ గా లోడ్ అయినప్పుడు మనకి డేటా అనేది డిస్ప్లే అనేది అవ్వాలి. సో మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే వ్యూ బ్యాక్ తీసుకున్నాను. వ్యూ బ్యాక్ డాట్ ఆల్ జెండర్స్. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎన్యూమరేషన్ కింద నేను డిక్లేర్ చేశాను, రైట్? ఎన్యూమరేషన్ డాట్ గెట్ వాల్యూస్ ఎక్కడి నుంచి టైప్ ఆఫ్ జెండర్. సో నేను తీసుకుంది జెండర్ కదా, ఎన్యూమరేషన్ టైప్ జెండర్, రైట్? దా సో దాన్ని క్యాష్ చేస్తున్నారు జెండర్ లో. ఓకే, డాట్ టు లిస్ట్ తీసుకుంటాం. సో ఎన్యూమరేషన్ ని లైక్ తీసుకునే పద్ధతి ఇది ఒకటి, రైట్? ఇలా కూడా తీసుకోవచ్చు. ఆర్ సపోజ్ నేను ఇక్కడ ఎన్యూమరేషన్ అనేది ఇవ్వలేదు, లైక్ ఇక్కడ బ్రాంచెస్ నార్మల్ గా ఇచ్చున్నాను అనుకోండి సపోజ్. అండ్ ఆ కేసులో వాటిని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. సో వ్యూ బ్యాంక్ అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆల్ బ్రాంచెస్, న్యూ లిస్ట్ ఆఫ్ సెలెక్ట్ లిస్ట్ ఐటమ్. ఓకే, న్యూ ఐటమ్స్ లైక్ ఎన్యూమరేషన్ అక్కడ ఇవ్వలేదు సపోజ్ అనుకోండి, మనం ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే, సో మల్టిపుల్ వేస్, ఎన్ని వేస్ లో మనం అసైన్మెంట్ అనేది చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో సెలెక్టెడ్ లిస్ట్ ఐటమ్, సెలెక్టెడ్ లిస్ట్ ఐటమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వస్తుంది టెక్స్ట్, అండ్ టెక్స్ట్ వచ్చేసి సపోజ్ సిఎస్సి, రైట్? సో ఇంకా దీనిలో నెక్స్ట్ ఏముంటుంది? వాల్యూ. సో వాల్యూ ఈక్వల్స్ టు టైప్ 1. సో వాల్యూ స్ట్రింగ్ టైప్. సో మనం ఇక్కడ వాల్యూ తీసుకున్నాం. ఓకే, వాల్యూ 1 తీసుకున్నాం. అండ్ మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాం. ట్రిపుల్ ఈసీఈ మెకానికల్ అండ్ సివిల్. సో 5 తీసుకున్నాం. సో 5 ట్రిపుల్ ఈసీఈ మెకానికల్ సివిల్, రైట్? సో ఇది ఒక పద్ధతి. సో వ్యూ బ్రాంచెస్ తీసుకునే పద్ధతి, ఐ మీన్ వ్యూ బ్యాక్ ద్వారా తీసుకునే ఇది ఒకటి లిస్ట్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏముంది మనకి, హాబీస్, రైట్? సో హాబీస్ అనేది ఎలా తీసుకుంటాం ఇప్పుడు చూద్దాం. సేమ్ వ్యూ బ్యాక్ లోకి ఏం చేస్తున్నాం, వ్యూ బ్యాక్ డాట్ ఆల్ హాబీస్. సో ఇది వచ్చేసి మనం న్యూ లిస్ట్ తీసుకున్నాం, రైట్? న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, రీడింగ్, స్విమ్మింగ్, సింగింగ్,
right? Something like మనకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ నౌ రిటర్న్ సో వ్యూని రిటర్న్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, క్రియేట్ లో వ్యూ బ్యాక్ జెండర్ బ్రాంచ్ అండ్ ఆల్ హాబీస్ అని తీసుకున్నాం. సో మనం వ్యూని జనరేట్ చేసేటప్పుడు మనం ఈ డీటెయిల్స్ అనేవి మనం అక్కడ ఈ వ్యూ బ్యాగ్ నుంచి తీసుకోవాలి. సో మిగిలిన ప్రాపర్టీస్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సపోజ్ నేను ఇక్కడ క్రియేట్ కి వ్యూ జనరేట్ చేస్తున్నాను అనుకోండి. సో క్రియేట్ ఫ్రమ్ స్టూడెంట్ యాడ్. ఓకే, నాలో వస్తే స్టూడెంట్ ఐడి, నేమ్, ఈమెయిల్ అడ్రస్. ఓకే, జెండర్ చూడండి ఇక్కడ. సో యాక్చువల్గా మనకి జెండర్ అనేది మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కదా. జెండర్ అనేది మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలి, రైట్? అలానే బ్రాంచ్ కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటుంది. అలానే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత హాబీస్ ఇచ్చాము మనం. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కొంచెం కస్టమైజేషన్ చేశాను, రైట్? సో నేమ్, సో ప్లేస్ హోల్డర్ యాడ్ చేసా, ఎంటర్ ఎవర్ నేమ్. అండ్ అలానే ఈమెయిల్ అండ్ బ్రాంచ్. సో ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మనం సెలెక్ట్ మల్టిపుల్ అంటే లైక్ ఇది డ్రాప్ డౌన్ కాబట్టి లైక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, దట్ మీన్స్ ఇట్స్ డ్రాప్ డౌన్. అండ్ ఇక్కడ చూడండి, నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూస్ చేశాను. ఐ మీన్ నాట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, ట్యాగ్ హెల్పర్స్ యూస్ చేశాను, హెచ్టిఎంఎల్ హెల్పర్స్ కాకుండా. సో ఇక్కడ చూడండి, ఏఎస్పి ఫర్ బ్రాంచ్ నేమ్, అలానే ఏఎస్పి ఐటమ్స్. సో ఐటమ్స్ ఎక్కడి నుంచి గెట్ చేసుకున్నాను నేను, లైక్ ఇది బ్రాంచ్ కాబట్టి లైక్ ఇక్కడ బ్రాంచ్ నుంచి తీసుకున్నాను. హెచ్టిఎంఎల్ డాట్ గెట్ ఎన్యూమ్ సెలెక్ట్ లిస్ట్. లైక్ ఇది నేను ఇక్కడ ఎన్యూమరేషన్ జనరేట్ చేశాను కదా బ్రాంచ్, సో ఇక్కడ నుంచి తీసుకున్నది ఇది, రైట్? గెట్ ఎన్యూమరేషన్ సెలెక్ట్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, జెండర్. సో జెండర్ చూడండి, డైరెక్ట్ గా వ్యూ బ్యాగ్ ఎక్కడైతే నేను అసైన్ చేశాను, వ్యూ బ్యాగ్, వ్యూ బ్యాగ్ డాట్ ఆల్ జెండర్స్ అన్నారు కదా. సో సేమ్ ఈ వ్యూ బ్యాగ్ నుంచి ఆల్ జెండర్స్ నుంచి తీసుకున్నాను. అండ్ దట్ టు ఫర్ ఫర్ ఈచ్ తీసుకున్నాను. ఒక్కొక్క జెండర్ ని తీసుకొని ఇటరేట్ చేస్తా నేను రీడర్ బటన్ కి నేను అసైన్ చేశాను, రైట్? రీడర్ బటన్ ని తీసాను. దట్ మీన్స్ డైరెక్ట్ గా ఎన్యూమరేషన్ నుంచి తీసుకుని, ఇది డైరెక్ట్ గా ఎన్యూమరేషన్ నుంచి తీసుకున్నది, క్లియర్? అండ్ ఇక్కడ జెండర్ వ్యూ బ్యాగ్ క్రియేట్ చేసాం కదా, సో వ్యూ బ్యాగ్ నుంచి తీసుకున్నది. అండ్ ది సేమ్ వే ఇక్కడ హాబీస్ అనేవి కూడా మనకి ఇక్కడ వ్యూ బ్యాగ్ నుంచే తీసుకున్నాం, బట్ ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాం, క్లియర్? వ్యూ బ్యాగ్ నుంచే తీసుకున్నాం, ఇటరేట్ చేస్తున్నాం, లైక్ ఇక్కడ చెక్ బాక్స్ తీసుకున్నాం, అండ్ తర్వాత దీని నేమ్ తీసుకుంటాం, క్లియర్? సో నెక్స్ట్ వన్ అడ్రస్. అడ్రస్ అనేది టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం, కొంచెం వైట్ గా కావాలి కాబట్టి. అండ్ రన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూద్దాం వ్యూ అనేది ఎలా జనరేట్ అయిందని. సో మనం తీసుకుంది స్టూడెంట్ క్రియేట్. సో ఇక్కడ చూడండి, ఎంటర్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ బ్రాంచెస్, డేట్ ఆఫ్ బర్త్, సో జెండర్ జనరేట్ అయింది, రైట్? అలాగే హాబీస్, మనం తీసుకున్న హాబీస్, అలాగే అడ్రస్, క్లియర్? అండ్ క్రియేట్ మెథడ్ లైక్ ఇది ఓకే. అండ్ నా ఇప్పుడు ఏం చేద్దామంటే క్రియేట్ పోస్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం, రైట్? పోస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ ఐ యాక్షన్ రిజల్ట్ క్రియేట్. సో స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. Now
లైక్ ఇది వచ్చేసి స్టిఫిక్ గెట్ మెథడ్ అండ్ ఇది వచ్చేసి మనకి పోస్ట్ మెథడ్, రైట్. అండ్ ఇనిషియల్ గా మనం ఇఫ్ మోడల్ స్టేట్ ఈస్ వ్యాలిడ్, సో మోడల్ స్టేట్ అనేది వ్యాలిడ్ అయితే, రైట్. లైక్ మోడల్ స్టేట్ వ్యాలిడ్ అయితే సేమ్ ఇదే డీటెయిల్స్ మనం ఇక్కడ గెట్ చేసుకుంటాం, రైట్. అండ్ ఫైనల్ గా తీసుకొచ్చిన డేటాని లైక్ మనం సేవ్ చేయటం అలా చేస్తూ ఉంటాం, రైట్. సో ఇక్కడ పోస్ట్ మెథడ్ లైక్ డేటా ఫిల్ చేసిన తర్వాత పోస్ట్ చేసినప్పుడు డేటా ఎలా వస్తుంది అనేది చూద్దాం. లైక్ దీనిలోకి వస్తుంది. ఇక్కడ ఏం కోడ్ ఏం రాయలేదు, లైక్ సేవ్ చేయడానికి జస్ట్ శాంపిల్ మనకి బైండ్ ఎలా అవుతుంది అనేది చూపించడానికి. క్రియేట్ సమ్ నేమ్, ఇక్కడ చూడండి. సో స్టూడెంట్ డీటెయిల్స్, సో స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, హాబీస్, నేమ్. సో స్టూడెంట్ ఐడి లైక్ ఇది మనకి కీ అనుకోండి, నార్మల్ క్రియేట్ అయిపోతుంది. సో డీటెయిల్స్ అనేది మనం గెట్ చేసుకున్నామా లేదా, రైట్. సో హాబీస్ ఎన్యుమరేషన్ అది. సో రీడింగ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం, రీడింగ్, స్విమ్మింగ్ అండ్ సింగింగ్ అనేది, ఓకే. అండ్ అలానే ఈమెయిల్, నేమ్, ఓకే. సెండర్ లైక్ ఇక్కడ మనం తీసుకుంది ఇది కదా హాబీస్. సో నేమ్ అంటే నార్మల్గా సింగిలే వచ్చేస్తుంది, క్లియర్. సో మనకి ఎలా బైండ్ అవుతుంది ఏంటి అనేది ఒక ఐడియా నేను క్రియేట్ అయింది, రైట్. సో మోడల్ బైండ్ కాంప్లెక్స్ టైప్స్ మనం ఎలా క్రియేట్ చేస్తుంది, క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.